అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అన్న బటన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, మనము సాబుదానా కిచిడి చేసుకోబోతున్నాం. చాలా మంచిది, హెల్దీ, ఇంకా ఒక్క పొద్దులకి ఉపవాసాలకి ఎవరైతే కానీ ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ ఇది మంచిగా ఉపయోగపడుతుంది. చూడండి, మనం కడిగేసుకున్నాము సాబుదానా, పెద్ద సాబుదానా తీసుకున్నాం, పెద్ద గింజల సాబుదానా. దీన్ని మునిగే అంతా వాటర్ వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మునిగే అంతా దీన్ని ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానాలి ఫ్రెండ్స్, తప్పకుండా నానాలి. దీని తర్వాత ఒక ఆలు తీసుకొని దాన్ని మనం పొట్టు తీసేసుకొని కడిగేసుకొని ఇలా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ, చాలా సింపుల్. ఒక్క పొద్దులు ఉన్నప్పుడు చేసుకుంటే దీంట్లో ఉల్లిగడ్డ పడదు, ఎల్లిపాయలు అలాంటివి ఏమీ ఉండదు, టమాటా కూడా పడదు. నేను కాస్త నిమ్మకాయ పిండుతాను, మీకు ఇష్టం లేకపోతే నిమ్మకాయ కూడా పిండకండి. ఎవరైతే సంతోషి మాతకి వ్రతం చేస్తారు కదా, ఒక పొద్దు ఉంటారు కదా, చేయకండి. సో పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను, మీరు చూశారు. ఒక గుప్పడున్నర అనుకోండి, అంటే ఒక పావు కప్పు ఫ్రెండ్స్ పల్లీలు, పీనట్స్. దీని తర్వాత ఒక అర నిమ్మకాయ వేస్తాను ఫ్రెండ్స్, అంతే. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. నేను ఆయిల్ మనకి ఒక్కటి చాలా హెల్దీ అని ఎందుకన్నానంటే, చూడండి, ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతే, 1.5 టేబుల్ స్పూన్ అంతే ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ పట్టనే పట్టదు. అసలు మీరు ఆలు వేయలేదనుకోండి, ఆలుగడ్డ వేయలేదనుకోండి, అసలే ఆయిల్ పట్టదు. ఇంతే ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర వేసుకోవాలి, ఇంతే ఫ్రెండ్స్. కాస్త మంచి సువాసన వస్తుంది. వేగిన తర్వాత ఈ ఆలు అందులో వేసేసాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. ఇలాగే మన వీడియోస్ చాలా ఉన్నాయి పార్వతి హోమ్ రెసిపీస్లో, మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయి. కరివేపాకు తుంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి, బాగా నానాయి, ఎంత బాగా నానాయి చూడండి. ఇప్పుడు దీంట్లోని ఒక్కసారి కలిపేసుకొని ఇవి చూడండి, ఇవి ఎలా ఏగుతున్నాయో, భలే బాగుంటుంది. ఆలు యాడ్ చేసుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఒక బిగ్ సైజ్ ఆలు వేశాను. ఇవి మనకు వచ్చి ఒక 300 గ్రామ్స్ ఉంటాయి. మన సబ్బు బియ్యం అనేటివి. సాబుదానా వచ్చి 300 గ్రామ్స్ ఉంటుంది వెయిట్లో. కాస్త ఉప్పు, పసుపు, కొంతమంది వైట్ ఉంచుతారు, నాకు కాస్త పసుపు వేసుకోవడం ఇష్టం. కొంచెం కారం ఫ్రెండ్స్, మీ స్పైసీనెస్ని బట్టి తగినంత ఉప్పు. అది కలిపేసుకున్నాక కాస్త మగ్గాక ఇది కూడా వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అనేది ఎక్కడే కానీ లేదు. నిజంగా చెప్తున్నాను, ఒక్క పొద్దున్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. అండ్ ఎక్కడే కానీ యాసిడిటీ అవ్వదు, సలవ చేస్తుంది, చాలా మంచిది. దేవుడికి కూడా నైవేద్యం ఎక్కించవచ్చు ఫ్రెండ్స్. అంటే భోగు పెట్టుకోవడం, దేవుడికి అంటారు కదా, నైవేద్యం పెట్టుకోవడం చాలా బాగుంటుంది. అందరూ తినొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది మనమే కాస్త లైట్గా క్రష్ చేసుకున్నాను, అంతే ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టాను కదా ఫ్రెండ్స్, బాగా మగ్గుతుంది. ఇప్పుడు కూడా మూత పెట్టుకోవచ్చు, ఇంకా కాస్త మగ్గాలి. ఇప్పుడు ఫైనల్గా మగ్గింది. ఫైనల్గా అంటే ఇంకొక 20% మగ్గాలి. ఇవి మనం పీనట్స్ క్రష్ వేసేసాం, కొత్తిమీర వేసుకున్నాం, కాస్త నిమ్మరసం. చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే కాస్త నానబెట్టాలి. 1-2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్. దీని వడలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా మంచిది. చూడండి, అయిపోయింది. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది? మీకు బాగా అనిపించింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. అండ్ మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా, ఎప్పటికైనా మనం చేసుకొని తినొచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.